కమ్యూనిస్టులు తమ పరిపాలన వస్తే అద్భుతం అని చెప్తారు. ఒకప్పుడు చైనాను చూపించేవాళ్ళు, రష్యాను చూపించేవాళ్ళు. అక్కడంతా ప్రైవేట్ రంగం కాకుండా ప్రభుత్వ రంగంతోనే అద్భుతాలు సాగినాయి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ మాట చెప్పడం మానేశారు. ఎందుకంటే రష్యా కార్పొరేట్ కంపెనీలు అలా చూస్తుంది, చైనా కార్పొరేట్ కంపెనీలు పుట్టించి, సృష్టించి, పెంచి పోషిస్తుంది. కాబట్టి అక్కడ ఉట్టి ప్రభుత్వ రంగం అయితే అసాధ్యం అన్నటువంటిది జ్ఞానోదయం కావాలి. కానీ వీళ్ళకి ఇప్పటికీ ఆనాటి లెనిన్లును స్టాలిన్లు చెప్పినటువంటి లెక్కలే వస్తుంటాయి. అయితే అవి రెండు విఫలమైనటువంటి పరిస్థితి. అంటే చైనా కమ్యూనిజానికి సంబంధించినటువంటిది పెట్టుబడిదారి విధానం తెచ్చుకున్నాక బాగుపడింది. రష్యా వచ్చేటప్పటికి రెండింటి కలిపిన ముందుకు వెళ్తుంది. అది పక్కన పెడదాం. మరొక కీలకమైనటువంటి అంశం, కమ్యూనిజాన్ని బలవంతంగా రుద్దినటువంటి దేశాల్లో వినాశనమే జరుగుతుంది. నేపాల్ ఒకప్పుడు హిందుత్వ దేశం, రాచరికపు దేశం. దాన్ని నాశనం చేశారు, ప్రజల్ని తిరగబడేలా చేశారు, ప్రజల్ని ఉద్యమించేలా చేశారు. రాచరికం మీద తిరుగుబాటుకి ఆనాటి యువతను రెచ్చగొట్టగలిగారు. ఓ 25-30 ఏళ్ల క్రితం చైనా ప్రోద్బలంతో వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఫలించి ఆనాటి నుండి నేపాల్లో వచ్చేటటువంటి ప్రతి అధ్యక్షుడు కూడా కమ్యూనిస్టే. ఓడినోడైనా కమ్యూనిస్టే, గెలిచినోడైనా కమ్యూనిస్టే. ప్రధానమంత్రి ఓడినోడైనా కమ్యూనిస్టే, గెలిచినోడైనా కమ్యూనిస్టే. అట్లాగా సాగుతూ వచ్చింది. పేర్లు మాత్రమే మారినాయి పార్టీలు. కాకపోతే ప్రజల్ని అసంతృప్తి రేకెత్తించడం సులభం, కానీ సంతృప్తిపరచడం కష్టం అన్నది తేలింది. ఇప్పుడు అదే కమ్యూనిస్టులు అదే ప్రజల తిరుగుబాటుకి రాజీనామాలు చేసి పారిపోవాల్సి వచ్చింది. భారతదేశాన్ని వేటాడటానికి చైనా కోసం అని చెప్పేసి రెచ్చిపోయినటువంటి ఓలీ శర్మ కావాలని సరిహద్దు వివాదాలు సృష్టించి, అయోధ్య వివాదాలు సృష్టించి, రామ మందిర వివాదాలు సృష్టించి, రాముడు నేపాల్లోనే పుట్టాడన్న వివాదాలు సృష్టించి రచ్చరచ్చ చేసినటువంటి వాడు ఈ రోజున చివరికి దిగి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేపాల్లో ఇప్పుడు జరుగుతున్నది ఏంటయ్యా అంటే, చైనా చెప్పు చేతల్లో ఉన్నటువంటి దేశాన్ని తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకోవడానికి అమెరికా ఆధ్వర్యంలో డీప్ స్టేట్ వేసినటువంటి సోషల్ మీడియా ఉచ్చులో చిక్కుకుని కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి బ్యాచ్ దెబ్బతింది. ఇది అక్కడ అసలు వ్యవహారం.